ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. నిన్న మనము ఒక వీడియో చేయడం జరిగింది. గోవిందరాజీయ వ్యాఖ్యానం ఎందుకు ప్రమాణము అన్న దాని మీద. అయితే ఆ వీడియో కింద కమెంట్స్లో కొందరు ఈ గోవిందరాజీయ వ్యాఖ్యానంలో మహాదేవ అన్న శబ్దం గురించి ఏం రాస్తుందో మాకు తెలియజేయగలరు అని ఒక ఇద్దరు ముగ్గురు పోస్ట్ పెట్టడం జరిగింది. వారి రిక్వెస్ట్ని అనుసరించి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఒక యూట్యూబ్లో ఒక ఛానల్లో ఒక ప్రవచనం నాకు పంపించడం జరిగింది. దాని గురించి కొన్ని అభ్యంతరాలు, అంటే ఆ వీడియోలో ఆ ప్రవచనకారుడు ఎవరైతే ఉన్నారో వారు మహాదేవ శబ్దానికి రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడు అని నిరూపించటానికి వారి ప్రయత్నం వారు చేశారు. అది వాళ్ళ అభిప్రాయం, దానికి డౌట్ లేదు. కానీ ఆ ప్రాసెస్లో ఏ అప్రోచ్ అయితే తీసుకున్నారో ఆ అప్రోచ్కి వచ్చి అభ్యంతరకరంగా ఉంది అని నాకు అనిపిస్తుంది అనమాట. ఏంటి ఆ అభ్యంతరాలు అని అంటే, మొదటిది, వారు మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఒక చర్చ జరుగుతోంది, ఇది దురదృష్టకరం అని అన్నారనమాట. రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడా లేదా అన్న అంశం మీద చర్చ జరుగుతోంది, అది దురదృష్టకరం అని అన్నారు. చర్చ దురదృష్టకరం ఎందుకు? చర్చ ఎప్పుడు మంచిదే కదా. అందరూ సంయమనం పాటించి ప్రామాణికంగా మనం మాట్లాడుకుంటే ఏది నిజమో ఏది సత్యమో మనకు తెలుస్తుంది కదా. సో చర్చ తప్పు కాదని నా అభిప్రాయం. చర్చ వాదానికి, వితండవాదానికి దారి తీయకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఇదే ప్రవచనకారుడు వెంటనే, ఒకప్పుడు నేను రామచంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది, అందుకే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు రామచంద్రుడు అని ప్రవచనం చేశాను. కానీ అనేక చర్చల వల్ల నేను అది తప్పని తెలుసుకున్నాను, ఎంతో మందితో డిస్కస్ చేశాను. సో నాకు ఇప్పుడు అర్థమైంది అని వారు బ్రహ్మహత్యా పాతకము అన్న దోషం రాముడికి లేదు అని తెలుసుకున్నారు. దేనివల్ల? చర్చ వల్లే కదా. ముందేమో చర్చ బాధాకరము అని చెప్పారు, మరి అలాంటి చర్చ ద్వారానే మీరు రాముడికి బ్రహ్మహత్యా పాతకం లేదన్న విషయాన్ని గ్రహించారు కదా. సో కన్సిస్టెన్సీ నాకు అంత కనిపించలేదు, అందుకని ఆ ప్రశ్న లేవనెత్తాలనిపించింది అనమాట. దాని తర్వాత వారు మాట్లాడుతూ, సాగరుడు మైనాకుడిని రిక్వెస్ట్ చేస్తే హనుమంతుడికి సహాయం చేయటానికి సాగరంలో నుంచి, సముద్రంలో నుంచి పైకి లేచాడు. కానీ నాకు ఇప్పుడు టైం లేదు, నేను సీతమ్మని వెతకటానికి వెళ్తున్నాను అని చెప్పి హనుమంతుడు వెళ్ళిపోయాడు. కానీ తిరిగి వచ్చే ప్రయాణంలో మైనాకుడి మీద రెస్ట్ తీసుకున్నాడు హనుమంతుడు అని ప్రవచనం చెప్పారు. ఇది తప్పు. వాల్మీకి రామాయణం ప్రకారం, అది ఏ రామాయణం ప్రకారమైనా, ఏ వ్యాఖ్యానం ప్రకారమైనా కానీ తిరిగి వచ్చే టైంలో హనుమంతుడు రెస్ట్ తీసుకోలేదు. అక్కడ జరిగింది ఏంటి? తిరిగి వచ్చేటప్పుడు పర్వతేంద్రం సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్ అంటే స్పృశించాడు. వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే స్పృశించాడో లంకకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా స్పృశించాడు అని మనకి వాల్మీకి రామాయణం స్పష్టంగా చెప్తుంది. 57వ సర్గ సుందరాకాండలో చెప్తుంది అనమాట. సో అది మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు సీతమ్మని వెతకడం ఎంత ఇంపార్టెంటో, సీతమ్మని చూసిన విషయాన్ని తిరిగి వానరులకు చెప్పి వాళ్ళ ప్రాణాన్ని కాపాడటము, రాముడికి చెప్పి రాముడికి ఆ హాయిని కలిగించటము, రాముడికి బాధ నుంచి విముక్తిని కలిగించటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హనుమంతుడు మైనాకుడి మీద ఎటువంటి రెస్ట్ తీసుకోలేదు. అదొకటి. నెక్స్ట్, ఈయన మాట్లాడుతూ గోవిందరాజీయ వ్యాఖ్యానంలో అప్పటిదాకా మనకి సేతు బంధనం గురించి మాట్లాడి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ తీర్థం గురించి గొప్పతనం చెప్తున్నారని మాట్లాడారు. అలా ఏమీ లేదు. రామచంద్రుడు స్పష్టంగా, అంటే వాల్మీకి మహర్షి వర్ణన చాలా క్రోనలాజికల్గా ఉంటుందన్నమాట. సో
ఆ సందర్భం మొత్తము ఆ సేతువు చుట్టూ, ఆ సేతువు ఒడ్డు చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కడా సడన్‌గా బ్రేక్ చేసి కొత్త టాపిక్‌ను స్టార్ట్ చేసినట్టు గాని, ఎక్కడో ఫోర్స్ ఫిట్ చేసినట్టు గాని మనకు కనిపించదు. నెక్స్ట్ ఇంకొకటి, అన్ని చోట్ల మహాదేవ అన్న శబ్దాన్ని వాడినప్పుడు ఇక్కడ కూడా వాడొచ్చు కదా! గోవిందరాజీయ వ్యాఖ్యానము అమరకోశాన్ని రెఫర్ చేస్తుంది. అమరకోశంలో మహాదేవ అంటే శివుడని కూడా ఉంది కదా! రామాయణంలో అనేక చోట్ల మహాదేవ అంటే శివుడు అని వాడారు కదా! మరి ఇక్కడ వాడటం వల్ల తప్పేంటి? ఈ ప్రశ్నకి మీరే చాలా సార్లు సమాధానం ఇచ్చారు. వేరే వాళ్ళు మన వేదాల గురించి, ఇతిహాసాల గురించి, పురాణాల గురించి వక్ర భాష్యాన్ని చెప్తున్నప్పుడు, ఒక పదాన్ని పట్టుకొని ఈ పదానికి మీనింగ్ ఇంతే అని అన్నప్పుడు మనమే చాలా సార్లు వాళ్ళకి చెప్పామన్నమాట. సందర్భాన్ని బట్టి ఒక పదం యొక్క అర్థం ఉంటుంది, అన్వయం ఉంటుందే తప్ప 100లో 99 సార్లు ఒక పదాన్ని వాడొచ్చు. ఆ ఒక్కసారి వేరే సందర్భంలో అదే మీనింగ్ రావాల్సిన అవసరం లేదు కదా! సో, ఈ అన్వయం ఎలా చేసుకోవాలి అన్న దాంతో మనము ఈ వీడియోని ప్రారంభించుకుందాం. సో, మొదటగా ఏ ప్రవచనం అయితే ఉందో వారు చేసిన ఎఫర్ట్ వెరీ హ్యాపీ. బట్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకునేసి మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఏ స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు, అంటే మీరు తీసుకున్న స్టాండ్ ఏ దానికైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ గోల్ మీకుంది తప్ప మీరు చెప్పాలనుకున్న అంశం అటు ఇటు వెళ్తున్నట్టు నాకు అనిపించింది. అన్వయం ఎలా చేసుకోవాలి అన్న విషయం గురించి మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణంలో విమానం అన్న పదం ఉంటుందన్నమాట. లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ. ఇక్కడ విమానం, పుష్పకం అని వాడడం జరుగుతుంది. ఇది సుందరకాండలో. మనం అయోధ్యాకాండ చూస్తే రామచంద్రుణ్ణి రాజు చేయాలి అని దశరథుడు అనౌన్స్ చేసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సౌండ్స్, అంటే సంతోషంతో వాళ్ళు సౌండ్స్ చేశారనమాట, హర్షధ్వనులు చేశారనమాట. మాకు రాముడు కావాలి, ఇచ్చామోహి మహాబాహుం, రాముడు మమ్మల్ని పాలించటం మాకు కావాలని సౌండ్ చేస్తే ఆ సౌండ్కి విమానం కంపయన్నివా అని మనకు చెప్తుందన్నమాట వాల్మీకి రామాయణం. ఇక్కడ విమానం అన్న శబ్దాన్ని వాడాము, అక్కడ విమానం అన్న శబ్దాన్ని వాడాము మనం. అయితే ఈ రెండు విమానాలు ఒకటేనా? అంటే దశరథుడి దగ్గర కూడా ఏదన్నా విమానం ఉండిందా? ఆ విమానం కంపించిందా? సుందరాకాండలో ఇక్కడ విమానం అని అన్నప్పుడు పుష్పక విమానం గురించి మాట్లాడుతున్నాం. ఇది త్రిజటా స్వప్న వృత్తాంతం అప్పుడు మనకు వస్తుందన్నమాట. అయోధ్యాకాండలో మాట్లాడుతున్నప్పుడు విమానం అన్న పదము రూఫ్ టాప్కు కూడా విమానం అని పేరు అనమాట. సో విమానం అన్న పదం సందర్భాన్ని బట్టి దాని అర్థం ఎలా మారిందో మనం గమనించాలి. ఇంతేకాదు, నిన్న మనం ముందు వీడియోలో శ్రీమాన్ అన్న పదం కూడా సందర్భాన్ని బట్టి ఎవరికి వాడారు, ఆ పదం ఏ విధమైన అర్థాన్ని తీసుకుందన్నది కూడా మనం చర్చించడం జరిగింది. ఈరోజు ఇంకో పదాన్ని తీసుకున్నాం, మనస్వి. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః. మనస్వి, మనసెరిగిన వాడు రామచంద్రుడు. అంటే ఇక్కడ మనస్వి అన్న పదం రాముణ్ణి చెప్తోందనమాట. నెక్స్ట్ మనము, ఇది బాలకాండలో ఉంది. సుందరాకాండకి వెళ్ళామని అనుకోండి. సుందరాకాండలో సింహస్కందో మహాబాహుర్ మనస్వి ప్రియదర్శినః పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్. నన్ను తల్లిలాగా రాముణ్ణి తండ్రిలాగా చూస్తాడు ఎవరు? మనస్వి, లక్ష్మణస్వామి. మనస్వి అన్న పదం లక్ష్మణస్వామిని చూపిస్తోంది. ఓ రాముడికి లక్ష్మణుడికేనా? కాదు. తస్య ప్రాదుర్భూచింత పునరన్యా మనస్వినః నిశ్చితైకాంత చిత్తస్య కార్యనిశ్చయ దర్శిని. సీతమ్మతో ఎలా మాట్లాడాలి, సీతమ్మ గురించి ఎలా ఆలోచించాలి అని ఆలోచిస్తున్నప్పుడు హనుమంతుల వారికి మనస్వినః అని పదం వాడడం జరుగుతుంది. అంతేనా?
పరాక్రమోత్సాహ మనస్వినాం సురాసురానామపి దుర్జయేన అని విభీషణుడు రావణాసుడికి చెప్తున్నప్పుడు మనస్వినః అని చెప్పేసి రాక్షసులని చెప్తున్నాడు అనమాట. అంతేనా? ప్రియాఖ్యానోన్ముఖా సర్వే సర్వే యుద్ధాభినందినః సర్వే రామ ప్రతీకారే నిశ్చితార్థ మనస్వినః. రాముడి కోసం అందరూ, రాముడి కార్యం కోసం ఉత్సాహంతో అందరూ ఉన్నారు. ఎవరు? వానరులు. సో మనస్వి అన్న పదం రాముడికి వర్తించింది, లక్ష్మణుడికి వర్తించింది, హనుమంతుడికి వర్తించింది, రాక్షసులకు వర్తించింది, వానరులకు వర్తించింది. అంతేనా? కాదు. ఏవ ముక్తాతు వైదేహి రాక్షసీభిర్మనస్విని ఉవాచ పరమత్రస్త బాష్పగద్గదయాగిరా. సీతమ్మకి మనస్విని అన్న పదం. మనస్విని అంటే సీతమ్మేనా అంటే కౌసల్యాలోక భర్తారం సుషివేయం మనస్విని తమ్మమార్దే సుఖం పృచ్చ శిరసాచాభివాదయ. కౌసల్యాదేవిని మనస్విని అని అంటున్నారు అనమాట. సో మనస్విని అన్న ఒక పదము నువ్వు నిఘంటువు చూసేసి దీనికి వాడాలి దానికి వాడాలి అని నిర్ణయం చేసేది కుదరదు కదా. నువ్వు చెప్తున్న కథలో, నువ్వు చెప్తున్న చరిత్రలో ఈ మనస్వి అన్న పదం ఎక్కడ వాడబడింది, విమానం అన్న పదం ఎక్కడ వాడబడింది, శ్రీమాన్ అన్న పదం ఎక్కడ వాడబడింది, దానికి సంబంధించిన వ్యక్తి ఎవరు, పరిస్థితి ఏంటి, సందర్భం ఏంటి, ఇవన్నీ తెలుసుకునేసి దాన్ని నువ్వు అన్వయించినప్పుడు ఒక పదం యొక్క సరైన యూసేజ్ మనకు తెలుస్తుంది, అన్వయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్వయాలన్నీ ఒక పదము సందర్భాన్ని బట్టి వేరే వాళ్ళకి వెళ్ళాయి అనమాట. ఇప్పుడు డిఫరెంట్ పదాలు డిఫరెంట్ పీపుల్కి కానీ సేమ్ పర్సన్కి కానీ వచ్చే అన్వయాన్ని కూడా చూద్దాం. ఇహస్తాం మాం న జానీతే శంకే లక్ష్మణ పూర్వజ. ఇది మనకి సుందరాకాండలో 26వ సర్గలో వస్తుందన్నమాట. దాని తర్వాత ఇదే 26వ సర్గలో చివరికి వెళ్తున్నప్పుడు నా జానాత్ జీవ్యతీం రామ సమాం లక్ష్మణ పూర్వజ నూనం మమైవ శోకేన సవీరో లక్ష్మణాగ్రజ. లక్ష్మణ పూర్వజ లక్ష్మణాగ్రజ అన్న పదం 3 సార్లు వాడారు ఇక్కడ ఒక సర్గలో. భరతాగ్రజ ఇలాంటివి కూడా మనకు రామాయణంలో కనిపిస్తాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అవి తీసుకున్నాను. లక్ష్మణ పూర్వజ అంటే ఎవరు? మనందరం ఏమనుకుంటామంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కాబట్టి లక్ష్మణ పూర్వజ అంటే లక్ష్మణుడి కన్నా ముందు ఉన్నవాడు కాబట్టి రాముడు అని అనుకుంటాం. లక్ష్మణుడి కన్నా ముందు రాముడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు. మరి ఎవరికి ఈ పదము అన్వయించుకోవాలి మనము అని అంటే లక్ష్మణ పూర్వజ ఈ సందర్భంలో రాముడికి వర్తిస్తుంది. ఈ 3 పదాలు లక్ష్మణ పూర్వజ లక్ష్మణాగ్రజ అన్నది రాముడికి వర్తిస్తుంది. ఎందుకంటే సుందరాకాండలో ఈ డిస్కషన్ సీతమ్మ చెప్పుకుంటోందన్నమాట. సీతమ్మ తనకు తాను అనుకుంటోంది, రాక్షస స్త్రీలు తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అదంతా చేస్తున్నప్పుడు. సో ఇదొకటి. నెక్స్ట్ సౌమిత్రే అని అన్నప్పుడు ఎవరికి వాడాలి? సుమిత్రాదేవి 2 పుత్రులు కానింది. ఎవరు వారు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మరి సౌమిత్రి అని అన్నప్పుడు లక్ష్మణుడికి వర్తిస్తుందా, శత్రుఘ్నుడికి వర్తిస్తుందా? సందర్భాన్ని బట్టి నిర్ణయం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామం రాజీవలోచన రామో రక్తాంతలోచన రామ కమలపత్రాక్ష. ఇదే రాముడి కళ్ళు వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. రామం రాజీవలోచన అని ఒక చోట, రామం రక్తాంతలోచన అని ఒక చోట, రామ కమలపత్రాక్ష అని ఒక చోట వాడారే. మరి ఎలాగా రాముడికి ఇలాంటి ఇన్ని రకాల కళ్ళు ఉన్నాయా? సందర్భాన్ని బట్టి రాముడి కళ్ళు ఆ దండకారణ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు రామో రాజీవలోచన, రాముడికి కోపం వస్తే రామో రక్తాంతలోచన, సీతమ్మకు రాముడి సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు రామ కమలపత్రాక్ష. రాజీవలోచన, రక్తాంతలోచన, కమలపత్రాక్ష ఇవన్నీ రాముడికి సంబంధించినవే. అంటే ఒక పదము ఆరు ఒక ప్రయోగము మనం అన్వయించుకోవటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో డిక్షనరీలో ఈ పదం ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చి వాడేస్తానంటే కుదరదు. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని నేను వాడానంటే, కప్పు టీ 2 ఎక్కడ చూసినా కప్ అంటే ఆ చేతిలో పట్టుకునే కప్ అని సాసరికే కదా, కాబట్టి నేను ఇక్కడ కూడా కప్పుకే వాడేస్తాను అని గూగుల్లో కొట్టామనుకోండి, దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని గూగుల్ ట్రాన్స్లేషన్ ఇస్తుంది, ఇది నీ టీ కప్పు కాదు అని.
కానీ నిజమైన అన్వయం అదా? ఎక్కడ వాడతాం దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని? ఇది నాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటాము. కప్పు టీ కొన్ని లక్షల సార్లు టీకి మాత్రమే, కప్పు సాసర్లకు మాత్రమే ఉపయోగించాము కాబట్టి ఇక్కడ కూడా దీనికే ఉపయోగించాలని పట్టుపడితే మన విషయ పరిజ్ఞానాన్ని మనము ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని మనం గుర్తించాలి. సో ఈ అన్వయం ఎందుకు చెప్పానంటే, ఒక పదాన్ని కానీ ఒక ప్రయోగాన్ని కానీ మనం అన్వయం చేసుకుంటున్నప్పుడు కాంటెక్స్ట్ అంటే వ్యక్తి, పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అర్థమైంది అనుకోండి, మనం ఈజీగా నెక్స్ట్ జర్నీలో మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది మొదటి భాగం. రెండవ భాగం, అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మహాదేవ శబ్దం అన్నది ఏ కాంటెక్స్ట్ లో వాడటం జరిగింది అని అంటే, రామచంద్రుడు రావణ సంహారం తర్వాత సీతమ్మని తీసుకునేసి పుష్పక విమానంలో లక్ష్మణ సమేతుడై, వానర సమేతుడై అంటే సుగ్రీవుడు వానరులతో పాటు విభీషణుడితో పాటు పుష్పక విమానాన్ని ఎక్కి బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు రాముడు సీతమ్మకి చెప్తున్నాడు, సీత నీకోసం ఇది చేశాను, నీకోసం ఇది చేశాను, నీకోసం ఇది చేశాను, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాల్మీకి రామాయణం మనకి అయోధ్య నుంచి రామచంద్రుడు అరణ్యానికి బయలుదేరాడు, తర్వాత చిత్రకూటం, తర్వాత దండకారణ్యం, తర్వాత కిష్కింద, తర్వాత సముద్ర తీరం, తర్వాత లంక, ఇలా ఈ క్రోనాలజికల్ ఆర్డర్లో చెప్తుందనమాట, ఒకదాని తర్వాత ఒకటి. కానీ రాముడు సీతమ్మకు వర్ణించేటప్పుడు రివర్స్ క్రోనాలజీలో చెప్తాడనమాట. అంటే చివర జరిగింది మొదట చెప్తాడు, అలా స్లోగా తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే రాముడు అక్కడి నుంచి వస్తున్నాడు కాబట్టి అక్కడ ఫస్ట్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఏం వర్ణిస్తాడు, ఇగో లంకని చూడు, పుష్పక విమానం అలా పైకి వెళ్ళిన వెంటనే లంక ఎలా ఉంది, త్రికూట పర్వతం మీద కైలాస శిఖరంలా ఉంది అని వర్ణిస్తాడనమాట. అలా చెప్తూ యుద్ధం ఎక్కడ జరిగిందో చూపిస్తాడు. ఇగో రావణాసురుడిని అక్కడే నేను సంహరించాను, హనుమంతుల వారు వీరిని ఇక్కడ సంహరించారు, ఇంద్రజిత్తుని లక్ష్మణుడు ఇక్కడ సంహరించాడు, వికటుని అంగదుడు ఇక్కడ సంహరించాడు, ఇలా 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 మాట్లాడుతూ మండోదరి తన వేల స్త్రీలతో, వేల రావణాసురుడి యొక్క భార్యలతో బాధపడింది ఇక్కడే మేము అని చెప్తూ అలా కొంచెం ముందుకెళ్ళిన వెంటనే ఇగో సముద్రం దాటిన తర్వాత, సేతు నిర్మాణం తర్వాత, సముద్ర తీరం దాటిన తర్వాత ఇక్కడే మేము రెస్ట్ తీసుకున్నాము అని చెప్తూ నలసేతు గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తవహేతోర్ విశాలాక్షి నలసేతు సుదుష్కర, అసలు కష్టమైన ఈ నలసేతుని తవహేతో నీకోసమే నేను కట్టాను, కట్టించడం జరిగింది. రాముడు దీనికి పెట్టిన పేరు నలసేతు. నలుడు తనకు చేసిన సహాయాన్ని గుర్తించి రాముడు ఆ సేతువుకి నలసేతు అన్న పేరును పెట్టాడు. అంటే ఎప్పుడు కట్టించినట్టు? అప్పుడెప్పుడో కట్టించినట్టు కాదు. ఇగో నీ కోసం వచ్చాం కదా ఒక 2-3 నెలల క్రితం ఇక్కడ యుద్ధానికి, ఆ టైంలో నలుడితో మేము కట్టించాము. ఇంతకు ముందు కల్పంలోనో లేకపోతే ఇంతకు ఒక 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో కాదు. నీ కోసం, నిన్ను రావణాసురుడి నుండి విముక్తిని పొందించటం కోసం మొన్నటికి మొన్న మేము కట్టామమ్మా, చూడు ఇది చూడు నీకోసమే కట్టింది అని చెప్తాడనమాట. సో ఆ నలసేతును చూపిస్తూ ఏమంటాడు, ఆ సముద్రాన్ని దాటడం వర్ణిస్తూ ఉంటారనమాట. ఆ సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు చూసావా అక్కడ మైనాకుడు అన్న పర్వతం కనిపిస్తోంది, అది నీ కోసం వచ్చిన హనుమంతుడికి ఆ విధంగా సేవ చేయాలని చెప్పి లేచిన సముద్రంలోంచి పైకి లేచిన పర్వతము, ఆ మైనాకుడిని చూడు అని వర్ణిస్తాడు. అంతేకాకుండా దాని తర్వాత ఏం వర్ణిస్తాడంటే, చూడు సముద్రం మధ్యలో మేము ఈ సేతు నిర్మాణం చేస్తున్నాం కదా, అప్పుడు సేతు మీద వీళ్ళు సముద్రం మధ్యలో రెస్ట్ తీసుకున్నారని మనకి రాముడు చెప్తాడనమాట. ఏ తత్కుక్షౌ సముద్రస్య స్కందావార నివేశనం, అంటే మేము ఇలా రెస్ట్ తీసుకున్నాము, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, మధ్యలో ఇలా రెస్ట్ తీసుకున్నాము అని చెప్తున్నాడు. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే సేతు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళిన తర్వాత మన మెయిన్ డిస్కషన్ పాయింట్, అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ ప్రభు, ఇగో ఇక్కడే మహాదేవుడు నాకు ప్రసన్నుడయ్యాడు అని చెప్తున్నారు అనమాట. అంటే ఎక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కాదు, బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కి ముందు, అసలు స్టార్ట్ చేసేదానికన్నా ముందే ఈ మహాదేవ పదం వాడటం జరిగింది.
పూర్వం అంటే ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడానికి ముందు అని రామచంద్రుడు మనకి చెప్తున్నాడు అనమాట. సో రివర్స్ క్రోనాలజీలో వస్తున్నప్పుడు ఈ మహాదేవ అన్న శబ్దము బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కన్నా ముందే వచ్చింది మనకి. బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కన్నా ముందే వచ్చింది కదా. మరి రాముడు బ్రహ్మహత్యా పాతకము బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లేదు కదా మనకి. అది మనం గుర్తించాల్సిన పాయింట్ అన్నమాట. దాని తర్వాత ఏమైంది, రాముడే చెప్తున్నాడు చూడు, ఆ క్షేత్రం ఏదైతే ఉందో ఏతత్ దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః సేతుబంధం ఇది ఖ్యాతం త్రైలోక్యేన చ పూజితం ఏతత్ పవిత్రం పరమం మహాపాతక నాశనం అని ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని చెప్తున్నారనమాట. ఇప్పుడు చాలా మంది రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించలేదు కాబట్టి ఆ క్షేత్ర వైభవం తగ్గిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు. రాముడు ఆ క్షేత్ర వైభవాన్ని చాలా చక్కగా చెప్పాడు. పురాణాలలో మనము వెతుక్కోనక్కరలేదు. ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః సేతుబంధ ఇతి ఖ్యాతం త్రైలోక్యేన చ పూజితం. ముల్లోకాలతో పూజింపబడినది. కేవలం ఒక బ్రాహ్మణులతో మాత్రమే కాదు. కొన్ని పురాణాల్లో మనకి బ్రాహ్మణుల్ని దీన్ని దర్శించుకోవాలి అని, ముల్లోకాలలో ఎవరైనా దీన్ని చూడొచ్చు. ముల్లోకాల అందరికీ ఇది పూజింపదగినది. ఏతత్ పవిత్రం పరమం మహాపాతక నాశనం. పవిత్రమైన స్థలము, పరమ పవిత్రమైన స్థలము, మహాపాతకాలను కూడా నాశనం చేయగలిగిన శక్తి గల స్థానము. ఇదో ఈ తీర్థాన్ని దర్శించు సీత అని తీర్థం అన్న పదాన్ని వాడటం జరిగింది రామచంద్రుడు. దాని తర్వాత ఏం జరిగింది, అత్ర రాక్షస రాజోయం ఆజగామ విభీషణః. ఇగో ఈ సేతు బంధనానికి ముందే, ఈ సేతువు గురించి దానికి ముందే విభీషణుడు మా దగ్గరకు వచ్చి శరణాగతి చేశాడు. దాని తర్వాత రాముడు ఏం చెప్పాడు, వాలివధ గురించి వర్ణించాడు అనమాట. అంటే మన కాంటెక్స్ట్ ఎంతవరకు, విభీషణుడు వచ్చిన తర్వాత సేతు బంధనం సేతు నిర్మాణం మధ్యలో ఈ మహాదేవ శబ్దం వాడాడు. ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది మనం ఒకసారి వాల్మీకి రామాయణంలో పరిశీలిద్దాం. సో విభీషణుడు వచ్చాక ఏం జరిగింది, విభీషణుడు ఏమన్నాడు, విభీషణుడు వచ్చేసి రామ నీకు శరణాగతి చేస్తున్నాను అని రామచంద్రుడికి శరణాగతి చేయడం జరిగింది. రామచంద్రుడు అందరినీ అంగీకరించేటట్టు చేసి విభీషణుడిని యాక్సెప్ట్ చేయడము జరిగింది. అప్పుడు రాముడు అడుగుతాడు, చెప్పవయ్యా రాక్షసుల బలం ఏంటి అని అంటే విభీషణుడు కొంచెం చెప్తాడు. అప్పుడు రాముడు ఇదంతా నాకు తెలుసు, చాలా సంతోషము, ధర్మం పక్కన నిలబడ్డావు అని చెప్పి నిన్ను ఖచ్చితంగా రాజును చేస్తాను, రావణాసురుణ్ణి ఇంద్రజిత్తుని అందరినీ అంతం చేసి నిన్ను తప్పకుండా రాజును చేస్తానని చెప్పి వెంటనే లక్ష్మణుడితో అభిషేక జలాన్ని తెప్పించి అక్కడే విభీషణుడికి పట్టం కట్టేశాడు అని మనకి రామాయణం చెప్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, హనుమంతుడు సుగ్రీవుడు వెళ్ళి విభీషణుని అడుగుతారు, ఇంత పెద్ద సముద్రం కదా, మన సైన్యం ఏమో ఇంతుంది, మరి దీన్ని ఎలా దాటాలి? ఎవరు అడిగారు, హనుమంతుడు సుగ్రీవుడు అడిగారు అనమాట. అప్పుడు ఏవముక్తస్తు ధర్మజ్ఞ ప్రత్యువాచ విభీషణః. విభీషణుడికి తెలిసిన ఏకైక విద్య శరణాగతి. సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి. సముద్రుడికి రాముని శరణు చేయమని చెప్పండి, అప్పుడు సముద్రుడే మనకి దారి చూపిస్తాడు. ఎందుకనంటే ఈ సాగరుడు చేత వృద్ధి చెందినది ఈ సముద్రం, సాగర చక్రవర్తి చేత వృద్ధి చెందినది. కాబట్టి ఈ సముద్రము తప్పకుండా రాముడి పట్ల కృతజ్ఞతతో లేకపోతే సేవ చేయాలన్న ఆలోచనతో ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనకు సేవ చేస్తాడు. సో సముద్రుణ్ణి ప్రార్థన చేయమని చెప్పండి, శరణు పొందమని చెప్పండి అని విభీషణుడు మాట చెప్తాడనమాట. అన్న వెంటనే సుగ్రీవుడు ఏం చేశాడు, వెళ్ళి రాముడికి చెప్పాడనమాట. రాముడికి చెప్పిన వెంటనే రాముడు ఏమన్నాడు, ఇప్పుడు చాలా మంది అంటుంటారు గోవిందరాజ్యము వాల్మీకి ఇదంతా విష్ణువునే గొప్పగా చూపిస్తున్నది, మిగతా దేవతారాధనని ప్రమోట్ చేయి. ఇక్కడ చూడండి రాముడు ఏం చేశాడు, ఆ మాట చెప్పిన వెంటనే సుగ్రీవుడు రాముడి గురించి వారిన ప్రకృత్యా ధర్మశీలస్య రాఘవస్యాప్య రోచత. ఆయన ప్రకృతి అందరినీ గౌరవించటం. అలాంటి రాముడు ఏమన్నాడు, నేను చేస్తాను. ఎందుకనంటే విభీషణుడు ధర్మాత్ముడు, సుగ్రీవుడు పండితుడు, లక్ష్మణ నీకు విచక్షణ మంచి బుద్ధి కలవాడు, నువ్వు సుగ్రీవుడు కలిసి ఒక ఆలోచన చేసి నేనేం చేయాలో నాకు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను.
ఇక్కడ రామచంద్రుడు సముద్రుణ్ణి శరణు పొందాలని విభీషణుడు సలహా ఇవ్వటం, రాముడు సుగ్రీవుడు మరియు లక్ష్మణస్వామి యొక్క అభిప్రాయాన్ని తీసుకోవటం, శరణాగతి చేయటం అంతా జరిగింది. యూట్యూబ్ ప్రవచనకారులు ఇదంతా చూడకుండా మహాదేవుడికి పూజ చేశాడు, శివుడికి పూజ చేస్తున్నాడు అని చెప్పటానికి అంత మొహమాటం ఏంటండి? మరి సాగరుడికి అసలు ఆల్రెడీ ఆయన కృతజ్ఞతతో ఉన్న సాగరుడికి మీరు శరణాగతి చేయించుకుంటున్నారు, సాగరుడు అవసరమా అని అంటున్నారు. రాముడు అహల్యాదేవి పాదాలను పట్టుకున్నాడు, ఋషులను నమస్కరించాడు, శరభంగ మహర్షికి నమస్కరించాడు, విశ్వామిత్రుడికి నమస్కరించాడు, ఇంద్రుడికి నమస్కరించాడు, ఎన్నో యజ్ఞ యాగాదులు చేశారు. సమస్త దేవతలను ఏ దేవతలను ఏ విధంగా పూజించాలో ఆ పద్ధతిలో ఆ రీతిలో పూజించాడనే మనకు రామాయణం చెప్తుంది. అలాంటప్పుడు శివుడిని పూజించలేదు అన్న విషయం ఎక్కడా చెప్పలేదు. శివుడిని పూజించలేదు అని చెప్పలేదు, శివుడిని పూజించాడు అని చెప్పలేదు. శివుడిని పూజించాడు అని చెప్పలేదు కాబట్టి ఇది శివద్వేషము అని అనడం ఎంతవరకు తగును? సో దీన్ని ఎక్స్ట్రాపోలేషన్ అని అంటాం అన్నమాట. మనం ఎక్స్ట్రాపోలేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకునే దానికి ఉపయోగించాలి తప్ప కాన్ఫ్లిక్ట్స్ పెంచుకోవటం కోసం కాదు. సరే, నెక్స్ట్, రాముడు నిర్ణయం తీసుకున్నాడా అని మనం ఆలోచించాలి. ఎక్కడ? ఈ సముద్రుడి దగ్గర నేను స్వతంత్రుడిని, నేనే చూసుకుంటాను, సాగరుడికి శరణాగతి చేయడమే కదా, నేనే చేసేస్తాను అని రాముడు అనుకోలేదు. తను లక్ష్మణుడిది సుగ్రీవుడిది అభిప్రాయాన్ని కనుక్కునేసి వాళ్ళ ఆలోచనకు తగినట్టు రామచంద్రుడు శరణాగతి చేశాడు. అయితే శరణాగతి చేసిన తర్వాత సాగరుడు కరుణించాడా, ప్రసన్నుడయ్యాడా అంటే లేదు. అప్పుడు రాముడికి 3 రాత్రులు రామచంద్రుడు అక్కడ ఉపవాస దీక్ష చేసినట్టు దర్భసేన పెరుమాళ్ అని అంటారు. ఆ దర్భసేన పెరుమాళ్ ఆ ప్రాంతంలో రాముడు 3 రోజులు ఉపవాసం చేసినట్టు మనకు కనిపిస్తుంది అనమాట రామాయణంలో. అయితే ఈ సందర్భంలో రాముడు ఎవరిని పూజించాడు? శివుడినా, సముద్రుడినా? ఎవరి కోసం రాముడు ఉపవాసం చేశాడు? శివుడి కోసమా, సముద్రుడి కోసమా? సముద్రుడి కోసమని స్పష్టంగా రామాయణం మనకి చెప్తుంది అనమాట. అయితే ఆ 3 రోజుల రెస్పాన్సుల్లో మనకి రామచంద్రుడికి సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. అప్పుడు రామచంద్రుడు కోపం వచ్చేసి చాపమానాయ సౌమిత్రే శరాంశ్చాసి విశోపమాన్ సాగరం శోషయిష్యామి, సాగరాన్ని ఇంకింపజేస్తాను, మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం, సర్పాల వంటి నా భారాన్ని తీసుకొని రా, నా ధనుస్సుని తీసుకొని రా లక్ష్మణ అని లక్ష్మణస్వామిని అడుగుతాడనమాట. అప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది, ఆ డిస్కషన్ తర్వాత మాట్లాడుకుందాం. దాని తర్వాత సాగరుడు రావటము, స్వామి నేను అలా నన్ను ఇంకింపజేస్తే ఎలాగా, ఎన్నో ప్రాణులు నాలో ఉంటాయి, మీరు నలుడు అని విశ్వకర్మ అంశతో ఉన్నవాడు ఏదో ఆయన ఉన్నాడు, ఆ వానరుడు, ఆ వానరుడితో మీరు తప్పకుండా సేతు నిర్మాణం చేయండి, నేను సహకరిస్తాను అని చెప్పాడనమాట. సో ఇక్కడ రామచంద్రుడికి ప్రసన్నుడైనది, రామచంద్రుడికి ప్రత్యక్షమైనది సాగరుడు, సముద్రుడు అని మనకు క్లియర్గా చెప్తోంది కదా. వ్యాఖ్యానాలు వదిలేయండి. నేను అనేది ఏంటంటే గోవిందరాజీయమా లేకపోతే తిలకమా, శిరోమణ, తనిశ్లోక, ఇంకొకట అన్ని వ్యాఖ్యానాలు వదిలేద్దాం. మనకి ఈ మహాదేవ శబ్ద అన్వయం తప్ప మిగతా చరిత్ర అంతా అందరూ యాక్సెప్ట్ చేసేదే కదా. ఈ మహాదేవ శబ్దం దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది మనకి, కానీ ఈ చరిత్రను అయితే మనం అందరం యాక్సెప్ట్ చేసిన వాళ్ళమే అవుతాం. సో చరిత్రలో అయితే నో డౌట్స్. ఒకసారి చూద్దాం ఆ చరిత్ర రామాయణ పరంగా ఈ మహాదేవ శబ్దం ఎవరికి వెళ్తుంది అన్నది చూద్దాం. వాల్మీకి శైలిని మనం ఇక్కడ గమనించాలి. వాల్మీకి మహర్షి శైలి ఎలా ఉంటుందని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, అరణ్యకాండలో మనందరికీ శూర్పణఖ అన్న ఆవిడ తెలుసు, కానీ అయోముఖి అన్న ఆవిడ కొద్ది మందికే తెలుసు అనమాట. ఈ అయోముఖి అన్న రాక్షసి ఏం చేస్తుందనంటే, రాముడు లక్ష్మణస్వామి సీతమ్మ కోసం అడవిలో వెతుకుతూ బాధలో ఉంటే అలా చూసి లక్ష్మణస్వామి అందాన్ని చూసి ముగ్ధురాలైపోయేసి, ఏమో లక్ష్మణ నన్ను నువ్వు గెలుచుకున్నావు, పద అలా వెళ్దాము అని లక్ష్మణుణ్ణి హగ్ చేసుకుంటుంది, లేకపోతే ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చేసి వెంటనే ముక్కు చెవులు కోసేస్తాడు. ఏ విధంగా అయితే శూర్పణఖ కోసాడో ఈవిడకు కూడా కోసాడు అనమాట. ఆవిడ నొప్పితో గట్టిగా అరుచుకుంటూ పారిపోతుంది.
దాని తర్వాత రాముడు లక్ష్మణస్వామి ఇద్దరు మళ్ళీ సీతాన్వేషణకి బయలుదేరుతారనమాట. ఒక రాక్షస స్త్రీ, అది కూడా కామంతో మీద పడింది. తనని లక్ష్మణస్వామి శిక్షించాడు. దీనికి వాల్మీకి మహర్షి 6 శ్లోకాలు డెడికేట్ చేశారు. ఎన్ని శ్లోకాలు? ఒక పదం కాదండి, 6 శ్లోకాలు డెడికేట్ చేశారు. 6 శ్లోకాలు డెడికేట్ చేసి ఇలా రాక్షసి రావటం, వెళ్ళటం అన్ని చేశాడు. ఇది గోవిందరాజ్యమో తిలకమో కాదు నేను మాట్లాడేది, ప్యూర్ వాల్మీకి మహర్షి రాసిన వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 6 శ్లోకాలు మనకి అయోముఖి సందర్భాన్ని వర్ణిస్తూ ఉంటాయి. అలా అయోముఖికి మిగతా వాళ్ళని వదిలేయండి, మిగతా దేవతలు ఓకే ఏదో అనుకోవచ్చు మనం. ఒక రాక్షస స్త్రీకి కామంతో పీడితురాలైన ఆ రాక్షసికి ఇచ్చిన విలువ వాల్మీకి మహర్షి శివుడికి ఇవ్వడా అండి? నిజంగా ఆ రోజు సముద్రం దాటేటప్పుడు శివుడి గురించి ఏదన్నా పూజ జరిగి ఉండింది అని అంటే తప్పకుండా, రాముడు ఏదన్నా అక్కడ ప్రతిష్ఠ చేసుంటే తప్పకుండా అది మామూలు అంశమా? లింగ ప్రతిష్ఠ పెద్ద పెద్ద విషయం కదా, యజ్ఞ యాగాదుల కన్నా గొప్ప విషయం కదా. జస్ట్ అలా చెప్పేస్తారా? అసలు ఏం చెప్పకుండా వదిలేస్తాడా వాల్మీకి మహర్షి? సో వాల్మీకి మహర్షి శైలికి అక్కడ లింగ ప్రతిష్ఠ జరిగింది అనే వర్ణన లేకపోవటం అన్నది కొంచెం ఆలోచించాల్సిన అంశము. సరే, ఇంకొక పాయింట్ చూద్దాం. శివలింగ ప్రతిష్ఠ ఎందుకు చేశారు అని అంటే, మొదటిది ఏం చెప్తున్నారంటే బ్రహ్మహత్య పాతకము. అయితే ఇప్పుడు చాలా మంది బ్రహ్మహత్య పాతకం రాముడికి లేదండి అని చెప్తున్నారనమాట. కొందరు ఇంకా దాన్ని సమర్థిస్తున్నారు. ఏదేమైనా దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేసాము ఆల్రెడీ, మళ్ళీ ఇంకొక వీడియో క్లుప్తంగా చేసే ప్రయత్నం చేస్తాము. సో రాముడికి బ్రహ్మహత్యా పాతకం లేదు. బ్రహ్మహత్యా పాతకం అంటే బ్రాహ్మణుడైన రావణాసురుని చంపినందుకు. రావణాసుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? బ్రహ్మర్షి పుత్రుడు కదా, అలా ఎలా అవుతారు? కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడైన హిరణ్యకశపుడు రాక్షసుడయ్యాడే తప్ప దానవకుల ప్రభు అయ్యాడే తప్ప బ్రాహ్మణుడు అవ్వలేదే. వేదవ్యాసుడి యొక్క కుమారుడైన ధృతరాష్ట్రుడు క్షత్రియుడయ్యాడే తప్ప బ్రాహ్మణుడు అవ్వలేదే. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాదం? దాని గురించి అదే సెపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ రావణాసురుడు బ్రాహ్మణుడు అన్న విషయం అదొక విషయం, వేరే విషయము. రావణాసురుని చంపడం వల్ల దోషం రావటము అది వేరే విషయం. కానీ కాస్తో కూస్తో కొందరు ఇప్పుడు అందరూ అంగీకరించి రాముడికి బ్రహ్మహత్య దోషం లేదు అని చెప్పడం మనం వింటున్నాం అనమాట. అండ్ బ్రహ్మహత్య జరిగేది ఎప్పుడు? రావణాసురుని చంపిన తర్వాత. కానీ ఇక్కడ మహాదేవన శబ్దం వాడుతుంది దీనికి ముందే. దేనికి? సేతు నిర్మాణానికి ముందే. సో సేతు నిర్మాణానికి అక్కడ మహాదేవ శబ్దానికి రావణాసురుడి వధకి చాలా గ్యాప్ ఉంది. అంటే నేను తర్వాత చెయ్యబోయే రావణ వధకు ఇప్పుడే నేను ప్రతిష్ఠ చేస్తున్నానా? అలా పొసగదు కదా. ఇది కూడా మనం గుర్తించాలి. రెండవ రీజన్ ఏం చెప్తారనంటే, ఒక ప్రవచనకారుడు ఈ మధ్య కాలంలో యాత్రా సమయంలో శివుణ్ణి పూజ చేయాలి, మంచి పద్ధతి ఉండొచ్చు కనుక. అయితే ఏ యాత్ర గురించి మీరు మాట్లాడుతున్నారు? అయోధ్య నుంచి అడవికి వెళ్ళే యాత్రన, చిత్రకూటం నుంచి దండకారణ్యానికి వెళ్ళే యాత్రన, దండకారణ్యంలో నుంచి కిష్కిందకి వెళ్ళిన యాత్రన, కిష్కింద నుంచి హనుమంతుల వారు చెప్పిన వెంటనే అప్పటికప్పుడు అభిజిత్ లగ్నములో యుద్ధానికి బయలుదేరినప్పుడు అప్పుడు చెప్పే యాత్రన, లేకపోతే ఇటుపక్క సేతును కట్టి అటుపక్కకి లంకని బయలుదేరే యాత్రన, లేకపోతే లంక నుంచి తిరిగి అయోధ్యకి వెళ్ళే యాత్రన? ఇన్ని యాత్రలు ఉన్నాయి. ఇన్ని యాత్రల్లో ఏ ఒక్క యాత్రా సమయంలో రాముడు ఎవరిని పూజించనిది, సేతు నిర్మాణం అప్పుడే శివుణ్ణి ఎందుకు పూజించాడని అంటున్నారు మీరు? అంటే ఇన్ని యాత్రలు జరుగుతున్నప్పుడు అన్ని యాత్రలప్పుడు కన్సిస్టెంట్ గా ఉండాలి కదా. మరి అన్ని యాత్రలప్పుడు కన్సిస్టెంట్ గా ఉండాలని అంటే చెప్పాలి కదా వాల్మీకి మహర్షి చెప్పలేదా ఇలాగా? సో పైన ఎక్కడ యాత్రలో లేని యాత్రా పూజ ఇక్కడ స్పెషల్ గా ఎందుకు వచ్చిందో మరి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్, సాగరుడికి పూజ చేయడం కూడా లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు అంగీకరిస్తే చేశాడు రాముడు. మరి శివుడి పూజకి వారితో డిస్కషన్ చేయలేదంటారా?
లింగ ప్రతిష్ఠ అన్న గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళ సహాయం తీసుకోకుండా ఉన్నాడంటారా? ఒకవేళ అలాంటిది జరుగుండుంటే దాన్ని వాల్మీకి మహర్షి చిన్న చిన్న వాటిని కూడా అద్భుతంగా వర్ణించిన వాల్మీకి మహర్షి అక్కడ రాముడి సింహాసనం ఎలా ఉంది అయోధ్యకాండలో, అశోకవనంలో చెట్లు ఎలా ఉన్నాయి, నీరు ఎలా ఉన్నాయి, కృత్రిమమైన విషయాలు ఎలా అంటే ఆర్టిఫిషియల్ విషయాలు ఎలా ఉన్నాయి, న్యాచురల్ విషయాలు ఎలా ఉన్నాయి, ఇంత డీటెయిల్డ్గా వర్ణించిన వాల్మీకి మహర్షి ఇంత గొప్ప విషయాన్ని ఎన్నో యాగాలు చేస్తే గాని రాని ఫలితాన్ని ఇచ్చే శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వర్ణించకుండా వదిలేస్తాడా? సరే, ఇంకొక పాయింట్ కూడా ఆలోచిద్దాం. ఈ రామాయణానికి అంతా మూలం నారద భగవానుడు చెప్పిన సంక్షేప రామాయణం, బాలకాండలోని మొదటి సర్గ. దాంట్లో కూడా ఈ శివ పూజ గురించి కానీ లింగ ప్రతిష్ఠ గురించి కానీ మనకు లేదు. అక్కడ ఉన్న ఒకే ఒక మాట, సముద్రవచనాశ్చైవ నలం సేతుమకారయత్. సముద్రుడి ప్రస్తావన ఉంది అక్కడ కూడా. తర్వాత నారద మహర్షి చెప్పిన అంశాన్ని గుర్తుంచుకునేసి వాల్మీకి మహర్షి తనకు ఒక సమరీ రాసుకుంటాడు తను. అది బాలకాండలోని 3వ సర్గ. దాంట్లో సంగమం చ సముద్రేణ నలసేతో చ బంధనం, సముద్రుణ్ణి కలిశాడు, దాని తర్వాత నలసేతును నిర్మించాడు. ఈ 2 చోట్ల సముద్రుడి గురిని వర్ణించారే తప్ప శివుడి ప్రత్యక్షమైనట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. వాల్మీకి మర్చిపోయాడని అనుకున్నాము. మొత్తం రామాయణం రాస్తూ పాపమైన అలసిపోయారు, చివరిలోకి వచ్చేటప్పటికి మర్చిపోయారు. నారద భగవానుడు ద్రష్ట కదా, ఆయన వర్ణించలేదే. అక్కడ ఆయన సముద్రం గురించి వర్ణించాడు, ఈయన సమరీ రాసుకుంటున్నప్పుడు సముద్రం గురించి రాసుకున్నారు. చివరిలో ఆ సముద్రుడి ప్రత్యక్షం గురించి, సముద్రుడి శరణాగతి గురించి మాట్లాడారు. అన్ని చోట్ల కన్సిస్టెంట్ గా మనకు కనిపిస్తున్నది సముద్రుడి యొక్క ప్రత్యక్షమే గాని, సముద్రుడు ప్రసన్నమవ్వడం, సముద్రుడు ప్రత్యక్షం అవ్వడం, రాముడు సముద్రుడితో సంభాషణ చేయడం కన్సిస్టెంట్ గా మనకు కనిపిస్తోంది తప్ప శివుడు ప్రత్యక్షమైనట్టు ఈ సందర్భంలో మనకి కనిపించటం లేదు. అంటే గురువు గారైన నారదుడు చెప్పలేదు, శిష్యుడైన వాల్మీకి ముందు చెప్పలేదు, రామాయణం చివరిలో చెప్పలేదు. మరి మహాదేవుడన్న శబ్దానికి శివుడు అని మనం ఎలా అన్వయించుకోవాలి? ఆలోచించాలి. సరే, ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి? ఈ మహాదేవ అన్న శబ్దం సముద్రుడికి అన్వయించుకోవచ్చు, పరమశివుడికి అంత కాదేమో అని చెప్తూ రామాయణంలోని ప్రమాణాలే చూపించాను మీకు. రామాయణంలో ఒక కన్సిస్టెన్సీ అంటూ ఉంది, వాల్మీకి మహర్షికి రచనా శైలి అంటూ ఒకనుంది అని చూపించాను. అలా కాదండి, మిగతా రామాయణాల్లో ఉంది. మిగతా రామాయణాలు ఏంటి? ఎందరో ఎన్నో రామాయణాలు రాశారు, అవి ప్రమాణమా? వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం. ఎందుకు? వాల్మీకి భగవానుడు రామచంద్రుడికి సమకాలికుడు. వాల్మీకి రచించిన రామాయణం రామచంద్రుడి ఆమోదాన్ని పొందింది. దీని గురించి మేము ఆల్రెడీ ఒక వీడియో చేశాము. అంతగా కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మేము పోస్ట్ చేస్తాము, అది మీరు చూడండి. వాల్మీకి రామాయణమే ఎందుకు ప్రమాణము అని. ఎందరో మహానుభావులు, భక్తులు వారి వారి అనుభవాన్ని, భక్తిని జోడించి రామాయణానికి కొత్త కొత్త అందాలనిచ్చారు. ఎంతో భక్తిని దాంట్లో నింపారు, అనుభూతిని దాంట్లో నింపారు. మరికొందరు ఉన్నారు రామాయణాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ, వక్ర భాష అని చెప్పే ప్రయత్నం చేస్తూ రామాయణాన్ని రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాల్మీకి రామాయణం ప్రమాణం అన్న తర్వాత వీరి రామాయణాలు ఎంతవరకు మనం అంగీకరించవచ్చు అని అంటే, వాల్మీకి రామాయణంతో అనుసంధానమై వాల్మీకి రామాయణం ప్రకారం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం అంగీకరించవచ్చు. వాల్మీకి రామాయణం నుంచి డీవియేట్ ఎప్పుడవుతుందో అప్పుడు మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాల్మీకి సంబంధించి రాముడు ఒకలా ఉంటాడు, లక్ష్మణుడు ఒకలా ఉంటాడు, సీతమ్మ ఒకలా ఉంటుంది, రావణాసుడు ఒకలా ఉంటాడు. అంతే తప్ప వాల్మీకి సృష్టించిన ఈ వ్యక్తిత్వాలని, వ్యక్తులకి భిన్నంగా ఇంకొక రామాయణం సృష్టించింది అంటే దాన్ని ఎందుకు అంగీకరించాలి కనుక? సో మిగతా రామాయణాలు ప్రమాణం కావు. మిగతా రామాయణాలని గౌరవిద్దాము. ఆ భక్త శిఖామణుల అనుభూతిని మనం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే అవి వాల్మీకి రామాయణం నుంచి డీవియేట్ అయ్యాయో అక్కడ జాగ్రత్త వహిద్దాం. ఇక్కడ మన గోల్ ఏంటి? అనుభూత ప్రమాణమా? ప్రమాణం అంటే చరిత్ర.
అనుభూతి నీకు కావాలి, నీ ఇష్టం వచ్చిన రామాయణం చదువు, నీకు కావాల్సిన అనుభూతిని పొందు. నీకు ప్రమాణం కావాలి అంటే చరిత్ర కావాలి, వాల్మీకి రామాయణాన్ని చదవాలి. వాల్మీకి రామాయణానికి విరుద్ధంగా ఉన్న వాటిని అంగీకరించాల్సిన అవసరం లేదు. డాట్. నో డిస్కషన్ ఆన్ దిస్. సో మిగతా రామాయణాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మిగతా రామాయణాలు ఉన్నాయి కదండి అని ఎప్పుడైతే అంటామో, నీకు ఇతిహాసం అన్న పదానికి విలువ తెలియనట్టే కదా. ఇతిహాసం అంటే వాల్మీకి రామాయణం, మిగతా రామాయణాలను ఇతిహాసం అని అనరు. సో ఇతిహాసం ఇది ఇలా జరిగెను అని చెప్పే వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం మిగతా రామాయణాలు. సో మిగతా రామాయణాలని ప్రస్తావన మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మిగతా రామాయణాలలో కూడా శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు అని చెప్పే భాష్యాలు రామాయణాలు ఎన్నైతే ఉన్నాయో, ప్రతిష్ఠింపలేదు అని చెప్పేవి కూడా ఉన్నాయన్నమాట మనకి. వాటి గురించి కావాలంటే ఒక సెపరేట్ వీడియో చేస్తాను నేను. ఓకే, సరే. నెక్స్ట్, అలా కాదండి, రామాయణం అంటే ఇతిహాసాల్లో చెప్పినవి పురాణాల్లో వెతుక్కోవాలంటారు కదా మనకి. మంచిదే, అవును, ఆ సూత్రం ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ పురాణం అన్న దాంట్లో మనం వెళ్తున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పదాలు. పూర్వం అన్న పదం, అత్ర పూర్వం మహాదేవ అని చెప్తున్నారు. పూర్వం ముందు, దేనికి ముందు? సేతు నిర్మాణానికి ముందు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎవరికి చెప్తున్నాడు రామచంద్రుడు? సీతమ్మకి చెప్తున్నాడు. అంటే సీతమ్మకి ఇంతకు ముందు ఏమేం తెలియదో వాటి గురించి మాట్లాడుతున్నాడు. అంటే సీతమ్మకి రామచంద్రుడు ఫాస్ట్ గా చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉందని చెప్తున్నాడు అనమాట. సో ఒకవేళ బ్రహ్మహత్యా పాతకం కోసమే అయితే, లేకపోతే యాత్రా సమయ పూజ అయితే, లేకపోతే స్పెషల్గా రామచంద్రుడు శివుడికి అర్చన చేసి ఉంటే తప్పకుండా నేను అర్చించాను అని రామచంద్రుడు చెప్పేవాడు. కానీ రామచంద్రుడు చెప్పలేదు. సో పూర్వం అన్న పదాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకునేసి నెక్స్ట్ వెళ్దాం. స్కాంద పురాణంలో ఎలాంటి వివరణ ఇచ్చారనంటే, బ్రహ్మహత్యా పాతకాన్ని సమర్థించింది స్కాంద పురాణం. మరి బ్రహ్మహత్యా పాతకం తర్వాత వస్తుంది, కానీ రాముడు పూర్వం ముందే మహాదేవ అన్న పదం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ పొసగటం లేదు. యుద్ధం తర్వాత కదా పాతకం వచ్చేది. మరి రాముడు పూర్వం అన్న శబ్దం వాడాడు, మరి దాన్ని ఎలా అన్వయించుకోవాలి ఒకసారి ఆలోచించండి. అంటే రామచంద్రుడు ఇక్కడ అటు పక్కకు వెళ్ళి మళ్ళీ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడికి చేశాడా, లేకపోతే నేను ఎలాగైనా గెలిచేస్తాను అన్న ధైర్యంతో బ్రహ్మహత్యా పాతకానికి శివలింగం ప్రతిష్ఠించేశాడా, లేకపోతే మహాదేవ నన్ను కరుణించాడు అని చెప్పేశాడా అన్నది మనం చూడాలి. స్కాంద పురాణం బ్రహ్మహత్యా పాతకాన్ని సమర్థిస్తుంది. నెక్స్ట్ కూర్మ పురాణం. కూర్మ పురాణంలో ఇక్కడ రాముడికి శివుడు వరం ఇచ్చినట్టు మనం చెప్పుకున్నాం కదా. ఈ క్షేత్రం గురించి రాముడు వర్ణించినట్టు, గొప్పతనం వర్ణించినట్టు అదే వర్ణన సిమిలర్ లైన్స్ లో ఉంటుంది మనకి. ఆ వరం ఇచ్చినట్టు రాముణ్ణి కౌగిలించుకునేసి అంతర్ధానమైనట్టు మనకి కూర్మ పురాణం చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ క్షేత్ర వైభవానికి అక్కడ రాముడైనా కూర్మ పురాణమైనా ఈ క్షేత్ర వైభవం మనకు చెప్తోంది. సో ఆ క్షేత్ర వైభవాన్ని గుర్తించి స్థల పురాణంతో పాటు దాన్ని మనం అంగీకరించి గౌరవిద్దాం, పూజిద్దాం, అంతవరకు చేద్దాం. కానీ దీనికి ముందే శివుడు నీకు ప్రత్యక్షమయ్యాడు అని మనం అంటున్నాం కదా. మరి స్కాంద పురాణంలో బ్రహ్మహత్య పాతకం అని అంటున్నారు కదా, దాన్ని మనం ఎలాగా అన్వయించుకోవాలి? ఈ రెండింటి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ని ఎలా చేయాలి? పద్మపురాణం ఇంకొక స్థాయికి వెళ్ళి అదేం చెప్తుందనంటే, పుష్పక విమానం నుంచి దిగి రామచంద్రుడు ప్రతిష్ఠ చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని మనకు చెప్తారనమాట. కొన్ని ఫోటోల్లో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు రాముడు లక్ష్మణుడు మాత్రమే ఉంటారు, కొన్ని చోట్ల సీతమ్మ కూడా ఉంటుంది. ఇలా మనకి ఆ వైవిధ్యం, డిఫరెన్స్ అన్నది ఉందన్నమాట. మరి ఈ పురాణాలలో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి కదా. ఒక ప్రవచనకారుడు అంటారు, ఈ 3 పురాణాలే కాదు, మరి 7 పురాణాల్లో కూడా ఇలాంటి ప్రస్తావన ఉంది అని. ఏ పురాణాల్లో ఎన్ని ప్రస్తావనలు ఉన్నా కానీ మనం ముందు చర్చించుకున్న వాల్మీకి రామాయణం వ్యాఖ్యానాలు అన్ని వదిలిపెట్టి కేవలం వాల్మీకి రామాయణంలో 2 అంశాలు మాట్లాడుకున్నాం. వాల్మీకి శైలి,
వాల్మీకి రామాయణం కన్సిస్టెన్సీ. ఈ 2 అంశాలలో మహాదేవ శబ్దం శివుడికి వర్తించదని మనకు అర్థమవుతుంది. సో పుష్పక విమానంలో రాముడు వచ్చేసి వాల్మీకి రామాయణంలో ఎక్కడ దిగాడు? కిష్కింద మన లంకలో ఎక్కాడు, కిష్కిందలో దిగాడు, కిష్కింద తర్వాత మళ్ళీ భరద్వాజాశ్రమంలోనే దిగాడు అనుంది. మధ్యలో లంకలో దిగినట్టు లేదన్నమాట. సో కన్సిస్టెన్సీ ప్రకారము ఆ పదం శివుడికి వర్తిస్తుందని కనిపించట్లేదు. ఆ చరిత్ర ప్రకారం అంటే ఒక చోట మిస్ అయినా కానీ ఏదో ఒక చోటన్నా మనకు కనెక్ట్ చేయాలి కదా. కనీసం దిగేటప్పుడన్నా కానీ ఓ సేతు దగ్గర దిగారన్నా చెప్పు ఉండాలి కదా. అది కూడా చెప్పలేదు మనకి. మరి ఈ పురాణాల్లో ఉన్న భేదాలు ఎలా పరిష్కరించాలంటే దానికి కూడా మన పెద్దలు ఒక మాట చెప్పారనమాట. పురాణాలని మనము ఫాలో అయ్యేటప్పుడు ఒక రూల్ ఉంటుంది. ఏంటదంటే చిన్న అక్షరాలు ఉన్నవి మొదట పెడతారు, పెద్ద అక్షరాలు ఉన్నవి తర్వాత పెడతారనమాట. సో చిన్న అక్షరాలు ఉన్నవి ఏంటి అది అనంటే మనకు ఒక సూత్రం ఉంటుంది. వేదం, ఇతిహాసం, పురాణం, పంచమం, వేదం అనంటే 2 అక్షరాలు అని అనుకుందాం. ఇతిహాసం అనంటే అది 4 అక్షరాలు అనుకుందాం. పురాణం 3 అక్షరాలు అని అనుకుందాం. మామూలుగా ఇలాంటివి ఎలా ఉంటాయనంటే 1 అక్షరం ఉన్నవి, 2 అక్షరాలు ఉన్నవి, 3 అక్షరాలు ఉన్నవి, 4 అక్షరాలు ఉన్నవి అలా రావాలి. కానీ ఇక్కడ మీరు చూడండి ఈ సూత్రాన్ని. వేదం, ఇతిహాసం, పురాణం అంటే 2 అక్షరాలు ఉన్నది ముందు వచ్చింది, తర్వాత 4 అక్షరాలు, తర్వాత 3 అక్షరాలు. అంటే ఇతిహాసం పురాణానికన్నా ముందు వచ్చింది అనమాట. పురాణం పంచమమైంది. సో వేదం తర్వాత ఇతిహాసమే ప్రమాణమైంది అనమాట. సో మరి ఇలా వాడచ్చా అంటే ముందు చెప్పిన సూత్రానికన్నా ఒక ప్రయారిటీ సూత్రం ఉంది. ఏంటి ఆ సూత్రం అనంటే అక్షరాలతో కాదు, అది చెప్పే ప్రామాణికతను బట్టి కూడా మనము ప్రయారిటీ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఇతిహాసం పురాణానికన్నా ఎక్కువ ప్రామాణికతను ఇస్తుంది కాబట్టి, ఇది చరిత్ర కాబట్టి మనం ఇతిహాసాన్ని పురాణానికన్నా ఎక్కువ చూడాలి అని మనకి వ్యాకరణకర్తలనండి లేకపోతే పురాణకర్తలనండి వారు మనకు చెప్తారనమాట ఎలా అన్వయించుకోవాలి అని. సో అదొకటి. దాని తర్వాత పురాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వాదం కూడా ఉందన్నమాట. మనం రామాయణం పురాణాలను అనుసరించి కదా ఉందని, కానీ కల్పాంతరాల గురించి కూడా ఉండొచ్చు కదా. అత్ర పూర్వం అని అంటే రామచంద్రుడు ఇంతకు ముందు కల్పంలో నేను ప్రతిష్ఠించాను అని చెప్పచ్చు కదా అని, ఈ కల్పం కాకుండా ఇంతకు ముందు కల్పంలో కూడా రామాయణం జరుగుతుంది కదా అని వాదిస్తారేమో. అది కూడా ఎందుకు పొసగదు అని అంటే రాముడు ఏం చెప్పాడు? నేను ఆత్మానం మానుషం మన్యే అని దేవతల ముందు, వానరుల ముందు, సుగ్రీవుడి ముందు, సీతమ్మ ముందు, లక్ష్మణస్వామి ముందు, విభీషణుడి ముందు నేను మనిషిని అని చెప్పాడు ఆయన దేవతలకి. ఇప్పుడు సడన్ గా నీ విష్ణుతత్వాన్ని ప్రకటిస్తూ సీతమ్మకి అందరి ముందు, మళ్ళీ ఆ పుష్పక విమానంలో కూడా అందరూ ఉన్నారు కదా, మరి అందరూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడేమో మనిషి అని చెప్పి గుర్తొస్తున్నాయి. పూర్వక్క జస్ట్ 2-3 ఏళ్ల కిందట కాదు, ఒక కల్పం కిందట జరిగిందే గుర్తొస్తుంది అని అంటే నువ్వు మనిషి అన్న దానికి అది పొగసగదు కదా. రామో ద్విర్నాభి భాషతే కదా, 2 మాటలు రాముడు మాట్లాడాడు కదా. మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదే విధంగా రాముడు అలానే ప్రవర్తిస్తాడు. కాబట్టి కల్పము, కల్పాంతరము అన్నది మనం ఇక్కడ అన్వయం చేసుకోకూడదు అని మనకి చెప్తున్నారనమాట. అందులో అత్ర అన్న పదం వాడడం జరిగింది. ఈ సేతువు, ఏ సేతువు? నల సేతువు. అంటే ఈ నలుడు కట్టిన సేతువు, నలుడు ఆయనతో పాటే ఉన్నాడు కదా. అంటే ఇంతకు ముందు కల్పంలో కూడా సేతువు కట్టిన ఆయన నలుడేనా? ఈ నలుడే ఆ నలుడా? ఎన్ని ప్రశ్నలు వస్తాయి చూడండి. దాని తర్వాత ఆ కల్పంలో కట్టి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కట్టావు గనక? మళ్ళీ ఇప్పుడు కట్టారు కదా, ఇప్పుడు కట్టానని చెప్తున్నారు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కదా. సో ఒకటి కల్పాంతర పాఠానికి ఉన్న ఆ లిమిటేషన్, 2 అత్ర అన్న శబ్దము. ఒకవేళ అప్పుడు సేతువు కట్టి ఉంటే ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు కదా, నీకోసమే కట్టాను సీత అని చెప్పనవసరం లేదు కదా. ఇవన్నీ మనం గమనించామనంటే కల్పాంతర పాఠం కూడా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఈ కల్పానికే ఇది చెందినది. ఒకవేళ మనం కల్పాంతర పాఠాన్ని ఈ విషయంలో యాక్సెప్ట్ చేస్తే రేపు ఇంకొకరు ఇంకొక అన్వయాన్ని ఇచ్చి ఇది ఇంకో కల్పంలో జరిగిన రామాయణము, ఆ రామాయణంలో ఇలా జరిగింది, లేకపోతే నాకు హనుమంతుడు సాక్షాత్కరించి నా కలలో రాముడు ఇలా ఉన్నాడు, ఇలా జరిగింది అని చెప్పాడు, సో నువ్వు నెక్స్ట్ కల్పంలో జరగబోయే రామాయణాన్ని రచించు అని చెప్పేసినట్టు
ఒక రామాయణాన్ని రాసి సమాజంలోకి వదిలారనుకోండి, అంగీకరిద్దామా? ఆ వాదన అంగీకార యోగ్యమా? లేకపోతే ప్రమాదకరమా? ఆలోచించండి ఒకసారి. సో, కల్పాంతర పాఠం గూడా మనము ఈ విషయంలో అంగీకరించాల్సిన అవసరం లేదు. సో, మరి ఎలాగా? పురాణాలే ప్రమాణం అంటున్నాం. అయితే ఒక ప్రశ్నొచ్చిందనమాట. ఈ మధ్య ఇంకొక ఆయన గూడా ప్రశ్నించారు. ఏంటనంటే, పురాణాల్లో పండగలు చూసి ప్రమాణంగా తీసుకుంటామండి. మరి ఇవెందుకు తీసుకోము? ఇవెందుకు తీసుకోరు? పురాణం అనంటే 5 లక్షణాలుండాలి. ఒకటి సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరితం. ఇంతుంటే చాలు. అది చరిత్రని యథాతథంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్ర యథాతథంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడైతే చరిత్ర యథాతథంగా ఇతిహాసానికి అనుగుణంగా ఉందో అక్కడ మనం స్వీకరిస్తాం. ఎక్కడైతే లేదో అక్కడ స్వీకరించం మనం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే, నేను ఎక్కువ ప్రస్తావన చేయను. ఒకానొక పురాణంలో లక్ష్మణుడి గురించి తప్పుగా కథలు లేవా? ఆ పాఠాలన్నీ మనం యాక్సెప్ట్ చేస్తే, లక్ష్మణుడి యొక్క గుణాన్ని, లక్ష్మణుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళం అవ్వమా? లక్ష్మణుడు అంటే ఎలాంటి వాడు? నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే. నాకు ఏం తెలీదు స్వామి, కేయూరాలు తెలియవు, కుండలాలు తెలియవు, కానీ కాళ్ళకు పెట్టుకున్న గజ్జలు మాత్రం తెలుసు. ఎందుకంటే రోజు నేను నమస్కరిస్తాను సీతమ్మకి అని. అలాంటి వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం కలిగిన లక్ష్మణస్వామి గురించి చెడుగా ప్రస్తావన చేసి వ్యక్తిత్వ హననం చేసే కొన్ని కథలైతే ఉన్నాయి. వాటిని ప్రమాణంగా స్వీకరిద్దామా? వాటిని ఎవరూ స్వీకరించరు కదా. ఇది జస్ట్ కేవలం ఒక ఎగ్జాంపులే. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం స్వీకరించము అని మీ అందరికీ కూడా తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఇలా ఎందుకు స్వీకరించరు, పురాణాలే ప్రమాణం కదా అని అంటము భావ్యం కాదని నా అభిప్రాయం. తెలియని వాళ్ళకైతే మనం చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు, యోగ్యులు. పురాణాలలో కొన్ని ఇన్సర్షన్స్ ఉంటాయి. ఎందుకనంటే పురాణం ఈ 5 మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చరిత్ర మీద ఉండకపోవచ్చు. కొంత ఉండొచ్చు, కొంత ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అటు ప్రక్షిప్తాలు అనొచ్చు, లేకపోతే డీవియేషన్స్ అనొచ్చు. ఉండటం సహజం. ఇది పురాణానికి ఉన్న లోటు కాదు. పురాణం తన శైలిలో తను వెళ్తోంది. కానీ చరిత్ర గురించి ప్రమాణం ఇతిహాసమే. మనం ఇక్కడ మాట్లాడుతున్నది చరిత్ర గురించి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొకటి ఆలోచిద్దాం. సో ఆల్రెడీ మనము ఏది ప్రమాణం అని అంటే ఇతిహాసం ఎందుకు ప్రమాణము అన్నది మనం చెప్పుకున్నాం అనమాట. అంతేకాదు పురాణానికన్నా ఇతిహాసం ప్రమాణం అని మనం చెప్పుకున్నాము. దాంతో పాటు వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదమే రామాయణము. వేదమే రామాయణం. సో ఇక్కడ వేదం తర్వాత రామాయణం కాదు. ఇక్కడ మూడు సీట్లు పెట్టాను, వేదము, ఇతిహాసము, పురాణము అని. ఈ పురాణం ఇతిహాసంలో మనం ఇతిహాసానికి ముందు పెద్దపీట వేసామని మనం చెప్పుకున్నాం ఇప్పుడే. అయితే వేదం తర్వాత రామాయణం అంటే వేదంతో సమానం రామాయణం. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. అంతేనా అంటే బ్రహ్మగారి వరం ఇది వాల్మీకి. ఏమని? రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వసః వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యదివారః తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి. నీకు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు వాళ్ళ మనసుల్లో ఏమేం జరుగుతోందో బయటికి కనిపించేది, బయటికి కనిపించనిది అన్ని నీకు తెలుస్తాయి. విదితం అని బ్రహ్మగారు వరమిచ్చారు. నతే వాగానృత కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. నువ్వు రాసే రామాయణం ఇలా ఉంటది. నదే వాగానృత, నువ్వు రాసే దాంట్లో ఒక్క అబద్ధం కూడా ఉండదు అని బ్రహ్మగారు వరం ఇచ్చారు. అయితే బ్రహ్మగారు వరం ఇస్తే సరిపోయిందా అంటే బ్రహ్మగారు వరం కాదు. రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ
సభార్యేణ సరాష్ట్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాషితం చైవ గతిర్యాయచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రస్యతి. సో మనకి హసితం భాషితం చేయవ, ఎదుటి వ్యక్తి నవ్వినా ఎదుటి వ్యక్తి మాట్లాడినా కూడా వాళ్ళ వెనకలున్న అంతరార్థం ఏంటన్నంత క్లియర్గా రామాయణం వాల్మీకి మహర్షికి గోచరించింది. అంత క్లియర్గా వాల్మీకి మహర్షికి కనిపిస్తూ ఉంటే అన్ని చిన్న చిన్న విషయాలను కూడా డీటెయిల్గా వర్ణిస్తే ఈ లింగ ప్రతిష్టని వర్ణించలేదు అని అంటే అక్కడ లేదనే మనం అన్వయించుకోవాలి తప్ప ఉన్నదని మనం ఎందుకు అన్వయించుకోవాలి కనుక. సో ఒకటి పురాణానికన్నా ఇతిహాసం ప్రమాణం, రామాయణమే వేదం కాబట్టి ఇది పరమ ప్రమాణం. బ్రహ్మగారి వరం, వాల్మీకి బ్రహ్మగారి వరం ఎలా ఫలించిందో కూడా చూసాము. ఇదంతా చూసిన తర్వాత కూడా ఇంకా వేరే ప్రమాణాలు దేనికి కావాలి గనక. ఇప్పుడు చివరి అంశం, గోవిందరాజీయము శివద్వేషము అన్న వాళ్ళకి సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇదే మహాదేవ శబ్దము 128వ సర్గలో కూడా వస్తుందన్నమాట. అక్కడేంటి, రామచంద్రుడు హనుమంతుల వారిని పంపించి భరతుడిని చూసిరా, భరతుడికి విషయాన్ని చెప్పిరా అని పంపిస్తాడనమాట తెలుగు ప్రయాణం గురించి. అప్పుడు చెప్తున్నప్పుడు వరదానం మహేంద్రేణ బ్రహ్మణ వరుణేన చ మహాదేవ ప్రసాదాశ్చ పిత్రా మమ సమాగమం. వరదానం మహేంద్రేణ, ఇంద్రుడు రాముడికి వరాన్ని ఇచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, వరుణుడు వచ్చాడు. మహాదేవ ప్రసాదాశ్చ, మహాదేవుడి యొక్క ప్రసాదం వల్ల, పిత్రా మమ సమాగమం. ఇక్కడ మహాదేవ శబ్దం వాడినప్పుడు గోవిందరాజీయం స్పష్టంగా చెప్తుందనమాట, పరమశివుడి యొక్క అనుగ్రహం చేత దశరథుడితో రామచంద్రుడు మాట్లాడాడు అని. నా ప్రశ్న ఒకటే ఒకటి, ఈ పాదానికి ముందు వరదానం మహేంద్ర అంటే మహేంద్రుడి గురించి, బ్రహ్మగారి గురించి, వరుణేన అంటే వరుణుడి గురించి మాట్లాడినప్పుడు ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి మహాదేవ పదాన్ని అంటగట్టచ్చు కదా గోవిందరాజీయ భాష్యకారులు. కానీ అంటగట్టే ప్రయత్నం చేయలేదే. ఇక్కడ మహాదేవ అంటే శివుడే, ఈ సందర్భానికి శివుడే కరెక్ట్ అని శివుడి గురించే మాట్లాడారు కదా. ఇంతకు ముందు మహాదేవ శబ్దం వచ్చినప్పుడు కూడా శివుడి గురించే అన్ని చోట్ల మహాదేవ శబ్దం వాడిన ఆయన ఇక్కడ ఒక్క చోట మహాదేవ శబ్దం గురించి సముద్రుడు అన్నారనంటే ఎందుకంటే అది కన్సిస్టెంట్ గా లేదు రామాయణంలో. అండ్ వాల్మీకి రచనా శైలికి అది విరుద్ధంగా ఉంది, అది పొసగట్లేదు వాల్మీకి రచనా శైలికి. అంతేకాదు కుమార సంభవం అప్పుడు శివుడి గురించి కీర్తించినప్పుడు, ఇక్కడ శివుడిని నమస్కారం చేసినాడని చెప్పినప్పుడు చివరిలో ఈజే బహువిధ యజ్ఞై ఆయజత్పార్థివర్షభ, ఎన్నో యజ్ఞాలు చేశాడు, వాజపేయేన అశ్వమేధై, ఇలాంటి ఎన్నో యజ్ఞాలు మరి యజ్ఞాలన్నిటిలో ఆయా దేవతలకి భాగాలు లేవా? ఆ భాగాలలో శివుడికి భాగం లేదా? అంటే శివుడికి నమస్కారం చేయలేదా? ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, నమస్కారం పెట్టినప్పుడు నమస్కారం పెట్టాడని చెప్పాడు. అసలు నమస్కారం పెట్టిన సీన్ లేనప్పుడు నమస్కారం పెట్టిన సీనే లేదు అని చెప్తున్నారు. సో దీనిలో ద్వేషం ఎక్కడుంది? శివుడికి నమస్కారం పెట్టినప్పుడు శివుడిని నమస్కరించను మహాదేవ, అక్కడ ప్రసాదమైన మహాదేవుడు ఇక్కడ కూడా ప్రసాదమైనాడనే చెప్తున్నారు కదా. అయితే అక్కడ మహాదేవ శబ్దం సముద్రుడి గురించి, ఇక్కడ మహాదేవ శబ్దం ప్రసాదం గురించి, మహాదేవుడు ప్రసన్నం అవ్వడం అంటే ఇక్కడ శివుడి గురించి. ఈ రెండిటికి చక్కగా కన్సిస్టెంట్ గా సెట్ అయిపోతుంది. సో మనం ఇది గుర్తించాలి, ఇది శివ ద్వేషం కాదు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ అన్వయాన్ని మనం చూసుకున్నా కానీ విరుద్ధ అంటే కాన్ఫ్లిక్ట్ అన్నది ఉండకూడదు అనమాట. కాన్ఫ్లిక్ట్ లేకుండా మనము అన్వయించుకోవాలి. అలా మనం చేసినప్పుడు మనకి సమన్వయం అంటే వ్యాఖ్యానం అర్థమవుతుంది, అక్కడ ఏం జరిగిందో అంటే చరిత్రకు కూడా హాని జరగకుండా ఉంటుంది అనమాట. మరి ముందే చెప్పాను కదా, ఇక్కడ బ్రహ్మకు కానీ ఇంద్రుడికి కానీ వరుణుడికి కానీ ఈ మహాదేవ శబ్దాన్ని మనం చెప్పచ్చు, కానీ అలా చెప్పలేదు గోవిందరాజీయ భాష్యం. ఇక్కడ మహాశివుడు అంటే పరమశివుడు అని మాత్రమే చెప్పింది. అండ్ ఇది మనం గుర్తించాల్సిన విషయము, శివుడిని తక్కువ ఎక్కడా చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
రామాయణం అంటే రాముడి స్టోరీ, రామాయణం అంటే సీతాయాశ్చరితం, సీతమ్మ స్టోరీ. వాళ్ళు హీరో హీరోయిన్, వాళ్ళ గురించి డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ సినిమాలో ఆయన హీరోగా ఉంటాడు. ఒక హీరోని హీరోగా చూపిస్తున్నప్పుడు వేరే హీరోలను తక్కువ చేసినట్టు ఎందుకు అనుకోవాలి గనక? ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకిచ్చారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు. దీంట్లో ద్వేషం ఎక్కడుంది? మన ఆలోచనలో ద్వేషం ఉంది, మన మాటలో ద్వేషం ఉంది, మన ఉద్దేశంలో ద్వేషం ఉంది కదా! అది కదా ద్వేషం. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఈ భాష్యం తప్ప మిగతా భాష్యాలన్నీ లింగ ప్రతిష్టని యాక్సెప్ట్ చేశాయి, కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, మరి వీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? గురువు గారు, ప్రవచనకారులైన మీరు గమనించాల్సిన విషయం, మీ ప్రవచనంలోని ఉపదేశం ఇలా కాదు ఉండాల్సింది. భూషణం పాఠము ఇలా మహాదేవ శబ్దానికి సముద్రుడు అని చెప్పింది, మిగతా పాఠాలు ఇలా చెప్తున్నాయి. ఈ పాఠ భేదం అంటూ ఉందన్నది ఎవరి విశ్వాసం వారిది. చాలా మంది మహాదేవ శబ్దానికి శివుడని భావన చేస్తారు. సో మేము కూడా అలాంటి విశ్వాసంలో ఉన్నాము. ఇలా మీరు చేసి వ్యక్తులకి వారి వారి విచక్షణకు వదిలేసి ఉంటే బాగుండు. ప్రవచనం చెప్పేటప్పుడేమో ప్రామాణికంగా మాట్లాడుతున్నామన్న ఒక సందర్భాన్ని, సన్నివేశాన్ని సృష్టించేసి మీరు చెప్తున్నదేంటి? వాళ్ళు మా మాట వినరు అని మీరు ఎవరినైతే దూషిస్తున్నారో మీరు కూడా అదే చేస్తున్నారు కదా. వాళ్ళు మాది అంగీకరించాలి అని. ఎందుకు అంగీకరించాలి? వాళ్ళు దాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. గోవిందరాజీయ భాష్యాన్ని ఒకరు ప్రమాణంగా తీసుకున్నారు. అది తీసుకుంటే మీకు వచ్చే లోటేంటి? ఇక్కడ ప్రశ్న ఏంటి? రాముడు శివుడి పూజ చేశాడా లేదా? ఇదా ప్రశ్న. రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడా లేదా? ఇదా ప్రశ్న. లేక రెండు ప్రశ్నలు ఒకటేనా? రాముడు శివ పూజ చేశాడా లేదా? దీనికి వాల్మీకి రామాయణం స్పష్టంగా చెప్తుంది. ఎన్నో యజ్ఞాలు చేశాడు, శివుడికి నమస్కారం చేశాడు అని చెప్తోంది కదా. సో రాముడు శివుడిని ఆరాధన చేశాడన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎవరు దీన్ని విభేదించరు. రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడు, ఇగో ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇలా ఉంది, ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇలా ఉంది, తేడా ఉంది. నీ విశ్వాసాన్ని నువ్వు నమ్ము, నీ విశ్వాసాన్ని నువ్వు నమ్ము. లింగ ప్రతిష్ఠ లేదు అని ఒకరు చెప్తున్నారు, దానికి ప్రమాణాలు నీకు చూపిస్తున్నారు. నువ్వు దాన్ని ఖండన ఎలా చేయాలంటే వాల్మీకి రామాయణమే నా ప్రమాణం, పురాణాల ప్రమాణం కాదా? వాటికి కూడా సమాధానం చెప్పాను కదా. మనం ఎలా ఉండాలనంటే, వాదన ఏంటి? రాముడు లింగ ప్రతిష్ఠ చేసి శివుడిని ఆరాధించాడు అన్నది నీ వాదన అయితే, శివుడిని పూజించుండవచ్చు, దానికి అభ్యంతరం లేదు, ఇది ప్రతివాదన. అందరినీ రాముడు పూజించాడు, దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. కానీ లింగ ప్రతిష్ఠ ప్రస్తావన వాల్మీకంలో లేదు. మహాదేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు, ప్రసన్నుడయ్యాడనే ఉంది తప్ప రాముడు లింగ ప్రతిష్ఠ చేశాడని ఉందా? లేదు. మరి అలాంటప్పుడు పూజ చేశాడని తీసుకో. లింగ ప్రతిష్ఠ గురించి నువ్వు ఎందుకు ఫోర్స్ చేయాలి కనుక? వేరే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్న వాళ్ళని నువ్వెందుకు ఫోర్స్ చేయాలి కనుక? అంటే వాళ్ళు నమ్మితే కానీ నువ్వు అనుకున్న సిద్ధాంతం చెల్లదా? నువ్వు అనుకున్నది వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు శివుణ్ణి ద్వేషించినట్ట? నువ్వు అనుకున్నది వాళ్ళు నమ్మకపోతే వారు శివుణ్ణి ద్వేషిస్తున్నట్టు, రాముడు శివుడిని పూజించలేదు అని చెప్పినట్టు. ఇంతకీ ఈ ప్రచారం ఇది దుష్ప్రచారం కాదా? మాటలలో నాకు వైష్ణవ స్నేహితులున్నారు, ద్వైత స్నేహితులున్నారు, అద్వైత స్నేహితులున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారని చెప్తూనే అందరి మీద విషం చిమ్మే ప్రయత్నం మనం చేస్తున్నామే. ఇది ఆరోగ్యకరమైన? వేదాన్ని వల్లవేస్తున్నాం కదా, వేద పండితులు కదా మీరందరూ. అలాంటి వేదాన్ని చదివి మీరు కూడా ఇలా ద్వేషాన్ని, ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సమాధానం ఎంతనివ్వగలుగుతాం? లింగ ప్రతిష్ఠ వాళ్ళు లేదంటున్నారు, రామాయణం ప్రకారం లేదంటున్నారు. నువ్వు చెప్పు, కూర్మ ప్రకారం ప్రతిష్ఠ ఉందని చెప్పు. ఎవరు కూర్మ పురాణం ద్వారా, స్కాంద పురాణం ద్వారా, పద్మ పురాణం ద్వారా లింగ ప్రతిష్ఠ లేదని అనట్లేదు కదా. ఆ పురాణాల పట్ల, ఆ పురాణాల వల్ల, ఆ పురాణాలలో ఈ ప్రతిష్ఠ ఉంది అనే అందరు అంటున్నారు. అయితే అది వాల్మీకి రామాయణానికి కొంచెం భిన్నంగా, పొసగటం లేదు అని అంటున్నారు.
వాల్మీకి రామాయణం ప్రకారంగా లింగ ప్రతిష్ఠ లేదని అంటున్నారు. ఒక వ్యక్తి వాల్మీకి రామాయణం ప్రకారంగా ఈ లింగ ప్రతిష్ఠ లేదు అని చెప్తున్నప్పుడు అది కరెక్టే కదా. వాళ్ళు పురాణాన్ని కోట్ చేయట్లేదు కదా, నువ్వు పురాణాన్ని కోట్ చేసి ఉందని చెప్పుకుంటున్నావు కదా, నీకు వచ్చిన లోటేంటి? సో ఇది అంటే మనం సమన్వయకర్తలలాగా చలామణి అవుతూ మనము ఒక సమస్యని పరిష్కరిస్తున్నాం అన్న ఒక స్థానాన్ని తీసుకొని, ఒక పదవిని తీసుకునేసి ప్రజలలో అంటే యూట్యూబ్లో మనకున్న వర్గాలని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి తప్పుడు కథనాలని, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ఎదుటి వ్యక్తి నమ్మలేదు అనంటే అది తప్పు అనంటే వారికి స్వేచ్ఛ లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? పూజించే స్వేచ్ఛ లేదా? సిద్ధాంతాన్ని నమ్మి విశ్వసించే స్వేచ్ఛ లేదా? ఇక్కడ ఒక తీర్థ క్షేత్రానికి ఏదో అది గొప్పది కాదు, దాన్ని కించపరచటం మన ఉద్దేశం కాదు. ఆ తీర్థానికి గల వైశిష్ట్యము, శక్తి, సామర్థ్యము రాముడు ఆల్రెడీ చెప్పేశాడు, దానిలో గొడవ లేదు మనకి. ఇప్పుడు నీకు ఏది ప్రమాణం అన్నదాన్ని బట్టే కదా విరుద్ధం వస్తుంది. నీ ప్రమాణాన్ని నువ్వు తీసుకో. గోవింద రాజ్యంలో ఒక ప్రమాణం ఉంది, ఆ ప్రమాణము శివద్వేషం అని చెప్పే అవసరం నీకేముంది గనక. ఇంకొకటి కూడా, నేను నమ్మిన సిద్ధాంతానికి ఒక ప్రమాణం ఉంది, నేను ఒక క్షేత్రాన్ని నేను నమ్ముతున్నాను, అది నాకు విశ్వాసం, ఆ క్షేత్రం అంటే నాకు చాలా విశ్వాసం, నా విశ్వాసము ప్రమాణము. విశ్వాసం ప్రమాణం రెండూ కలిసి ఉండటం అన్నది చాలా అదృష్టం. ఒకవేళ ప్రమాణం లేదు అంటే విశ్వాసం లేకుండా ఉంటుందా? మన భారతదేశంలో, ప్రపంచంలో ఎన్ని క్షేత్రాలకి స్థల పురాణాలు ఉన్నాయి, కానీ సరైన ప్రమాణాలు లేవా? అంటే ఆ క్షేత్రాలలో భక్తులు కానీ లేకపోతే దైవానికి ఆ శక్తి లేదంటారా? మన ఇళ్లలో ఆరాధన చేసుకుంటున్న పెరుమాళ్ళకి, దైవానికి ఏం ప్రమాణం చెప్పండి? మన విశ్వాసమే కదా. మన విశ్వాసమే ప్రమాణమైంది ఇక్కడ. అంతే తప్ప నేను నమ్మిన విశ్వాసానికి ప్రమాణం లేదు కాబట్టి, దానికి ఏదన్నా ప్రమాదం వస్తుంది కాబట్టి నేను ప్రమాణాన్నే మార్చేస్తాను, శాస్త్ర దూషణ చేస్తాను అనంటే చరిత్రహీనులం అవుతాం కదా. మనము చరిత్రను భ్రష్టు పట్టించిన వాళ్ళం అవుతాం కదా, సమాజాన్ని తప్పుదారిని నడిపించిన వాళ్ళం అవుతాం కదా. మనకు జరిగిన అన్యాయం ఇదే కదా. ఒక వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతంలో మనం లేమని మనల్ని మార్చే ప్రయత్నమే చేస్తున్నాడు కదా ఈ రోజుల్లో. నిన్ను ఎవడన్నా వచ్చి దీన్ని నువ్వు నమ్మే తీరాలి అంటే నీకు ప్రాబ్లం రావాలి. అలానే నువ్వెళ్ళి ఇంకొక వ్యక్తిది ఇదే నువ్వు నమ్మి తీరాలంటే ప్రాబ్లం రావాలి. ఇలా కాకుండా నాది నేను నమ్ముతాను, నీది నువ్వు నమ్మని చెప్పడంలో మీకు ప్రాబ్లం ఏంటి? నాది నేను నమ్ముతాను, నాదే మీరు కూడా నమ్మాలన్న ప్రచారం ఎందుకు చేస్తున్నారు మీరు? మేము ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదు, కామ్గా ఉండాలనే అనుకున్నాం. కానీ గోవిందరాజీయ వ్యాఖ్యానానికి శివద్వేషం అంటగట్టారు, శివద్వేషం అన్న రంగు వేశారు. దానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడిన మాట అంతా గోవిందరాజీయం గురించి. అయితే అందరూ కాదు, మాకు కూడా శైవులు, శాక్తేయులు, స్మార్థులు, వైష్ణవులు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మా అందరికి ఎప్పుడు మేము కలిసిమెలిసి ఉంటాము, చాలా సంతోషంగా ఉంటూ ఉంటాము. కానీ కొందరు మాత్రమే బహుశా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కానీ, వాళ్ళు అనుకున్న ప్రచారం సరిగ్గా సాగదనేమో కానీ ఇలాంటి విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారేమో అని మాకు ప్రగాఢంగా అనిపిస్తుంది అన్నమాట. సరే, ఏంటయ్యా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇదంతా చెప్పాను కదా అని చెప్పేసి నా వాదనను మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు, గోవిందరాజీయాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాల్మీకి రామాయణాన్ని మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవ్వండి, కానీ నేను నమ్మిన సిద్ధాంతాన్ని నన్ను ఫాలో అవ్వనివ్వండి. మీరు అనుకున్నదే నేను అంగీకరించాలన్న అభిప్రాయాన్ని నా మీద రుద్దే ప్రయత్నం చేయకండి. ఇక్కడ నేను అంటే సమాజం. నేను అనుకున్నది 10 మందికి చెప్తాను, నువ్వు అనుకున్నది 10 మందికి చెప్పు. ఈ స్వేచ్ఛ మన ఇద్దరికీ ఉంది. ఏ విధంగా అయితే ఈ స్వేచ్ఛ ఉందో, నేను అనుకున్నది 10 మందికి చెప్తున్నప్పుడు చెప్పకూడదు అని చెప్పడానికి నువ్వెవడివి? సో ఇలా మనం మాట్లాడటం అన్నది కొంచెం తగ్గించుకునేసి అందరం కలిసి ముందుకెళ్ళడం అన్నది బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఒక మిత్రుడు
మహాదేవ శబ్దం గురించి మీరు వివరణ ఇవ్వండి అని అన్నాడు కాబట్టి ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా, విశ్వాసాన్ని కించపరచకుండా, ఏది ఎలా ఉందో ప్రమాణంగా వాల్మీకి రామాయణంలో, పురాణాలలో, గోవిందరాజీయ భాష్యంలో ఎలా ఉందో అలా ఉంచే ప్రయత్నం చేశాం. ఆవేశం లేదు, ఆక్రోశం లేదు, అంతకు మించి మేము మాట్లాడిన మాటలో అబద్ధము లేదు. నేను చదివింది, విన్నది, పరిశోధన చేసింది మీ ముందు ఉంచాను. దీన్ని మనం గుర్తుంచుకునేసి అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రెండోది ఇంకా విషయం ఏంటంటే ఛానల్లో కమెంట్స్. ఛానల్లో చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు. చాలా మిగతా ఛానల్స్లో, మన ఛానల్లో కూడా ఏదో కమెంట్స్ వచ్చాయని మా వాళ్ళు పోస్ట్ చేశారు నాకు. దాంట్లో ఎలాంటి కమెంట్స్కి మేము స్పందిస్తాము అని అంటే రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత అంటూ ఉండాలి. అథెంటిసిటీ, ప్రామాణికత అంటూ ఉండాలి. ఓపెన్ మైండెడ్నెస్ అంటే తప్పుంటే మేము సవరించుకుంటాం, మీరు కూడా సవరించుకునే ఓపెన్ మైండెడ్నెస్ ఉంటే ఉండాలి. రెండు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. తప్పు చేస్తే నువ్వు కన్స్ట్రక్టివ్గా చెప్పాలి నాకు. అంతే తప్ప వ్యక్తిత్వ దూషణలు, వ్యక్తిత్వ హననం ఇలాంటివి చేయటం సరైన పద్ధతి కాదు. ఈ 4 ఉన్న ఛానల్లోని కమెంట్స్కి మేము తప్పకుండా రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన వీడియోలు చేయాల్సి వస్తే చేస్తాం. మరి సరేనండి, ఇదంతా ఎవరి కోసం చేశారు, ఎవరు ఇలాంటి ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు? ఇది మాకేమనిపిస్తుందనంటే రామాయణాన్ని పూర్తిగా అవగాహన చేసుకోని వాళ్ళు, దీనికి వ్యాఖ్యానాలు అవసరం లేదు, శ్రద్ధతో కామన్ సెన్స్తో రామాయణ శ్లోకాలను చదివితే చాలు. నేను మీకు ముందు కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేస్తూ మొదటి భాగంలో కేవలం వాల్మీకి రామాయణాన్ని మాత్రమే వ్యాఖ్యానాలతో సంబంధం లేకుండా మహాదేవ అన్న శబ్దం ఎందుకు సముద్రుడికి అన్వయించుకోవాలన్నది చెప్పాను. సో రామాయణాన్ని పూర్తిగా చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇంకొక ఆయన గోవిందరాజీయ భాష్యాన్ని అనుసరించి గీతా ప్రెస్ వాళ్ళు కూడా ఇలా చెప్పారు. వాళ్ళు గోవిందరాజీయ భాష్యాన్ని అనుసరించే ఉన్నారు. ఎక్కడ మహాదేవ అన్న శబ్దానికి వాళ్ళు పరమశివుడు అని నిర్ధారణ చేయలేదు. ఎందుకనంటే అది ఎప్పుడూ డౌట్ఫుల్ ఉన్న ఎలిమెంటే. ఇంకొక సూచన ఏంటంటే ఈ ఒక్కటి డౌట్ కదా మనకి, ఈ ఒక్కదాన్ని మనము సెన్సిటివ్గా పరిగణించి మిగతాది మనం చేసుకుందాం, మిగతాది మనం మాట్లాడుకుందాం. దీని గురించి మాత్రం మాట్లాడేటప్పుడు నీ అభిప్రాయం, ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు చెల్లవు కదా. భార్యకు ఒక అభిప్రాయం ఉంటుంది, భర్తకు ఒక అభిప్రాయం ఉంటుంది, పిల్లలకు ఒక అభిప్రాయం ఉంటుంది. సెన్సిటివ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పరిధికి వదిలేసి వాళ్ళ బౌండరీస్లో పెట్టేసేసి మనం కలిసిమెలిసి నడుస్తూ ఉంటాం కదా. మనందరం ఒక కుటుంబం కదా. మరి ఆ కుటుంబంలో ఈ సెన్సిటివ్ విషయాలని ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళని గౌరవిస్తూ ముందుకు సాగడంలో లోటేంటి? ఏ కారణం ఏదైనా కానీ వీళ్ళని ఎవరిని గెలవటం మా లక్ష్యం కాదు. గెలవటం కోసం మా పోరాటం కాదు. మా గెలుపు వాదనలో లేదు, మా గెలుపు వాదన కాదు. నా గెలుపు భావి తరాలకి ప్రామాణికమైన శాస్త్రాలను అందించటంలో ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప, చెప్పకూడదా? భావి తరాలను దృష్టిలో పెట్టుకునేసి మీ సాంప్రదాయం మీరు ఫాలో అవ్వండి, మమ్మల్ని మా సాంప్రదాయాన్ని ప్రచారం చేసుకోనివ్వండి, మీరు చేసుకోండి. కలిసి నడుద్దాం, నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, కలిసి నడుద్దాం. ఎక్కడెక్కడ మనం సెన్సిటివ్గా ఉండాలో అవన్నీ మాట్లాడుకుందాం. అవన్నీ మాట్లాడుకునేసి ముందుకు నడిస్తే కదా ఆరోగ్యవంతమైన సమాజానికి నాంది పలకగలుగుతాం మనం. అండ్ ఇంకొక చిన్న కరెక్షన్, మొన్న ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి తిలకం నారాయణ భట్టు గారు రాసింది అని ఒక ప్రవచనకారుడు పెట్టాడనమాట. తిలకం రాసింది రామ సిద్ధాంతుల గారు ఆర్ రామవర్మ గారు అని మనం సవరించుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో అంతా ఇంత లాంగ్ అయినప్పటికీ ఎందుకు చేశామనంటే ఒక్కసారికి మహాదేవ అన్న పదం గురించి ఎలా అన్వయం చేసుకోవాలి, ఎలా చూడాలి అన్న క్లారిటీ వస్తుందేమో అన్న ఒక ప్రయత్నం మాత్రం చేశాము. ఇంతకు ముందు ఎందరో గొప్పవాళ్ళు ఈ మహాదేవ శబ్దం గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ నేను ఒక గంభీరమైన ప్రయత్నాన్ని, భయమేస్తున్నప్పటికీ ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇది మీ ముందుకు తేవాలి కాబట్టి, తేవాలన్న తపనలో ఉన్నాను కాబట్టి ఈ ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో ఎటువంటి లోపాలున్నా ఆచార్య పురుషులు మమ్మల్ని క్షమించి సంస్కరించగలరు. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఏ ప్రశ్నలు ఉన్నా కానీ కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మా టీం వాళ్ళు ఆ ప్రశ్నకు సంబంధించిన ఒక వీడియోనో లేకపోతే సమాధానాలను ఇవ్వటం జరుగుతుంది. జై శ్రీరామ్.